హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తీన్మార్ మౌని. సో ఒకరైతే నన్ను కుడుములు రెసిపీ అడిగారు. సో అందుకోసమనే పెడుతున్నాను. సో వచ్చేయండి చూసేద్దాం. ముందుగా అయితే 2 కప్స్ అయితే వాటర్ తీసుకున్నాను. ముందుగా అవి కొంచెం హీట్ అవ్వంగానే ముందుగా పచ్చెనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. అవి కూడా వేసేసుకొని కొంచెం ఇట్లా బాగా ఉడికించుకోవాలి. సో అవి ఎలా ఉడకాలంటే చూడండి, ఇలా వచ్చేసేయాలి. మనం ఇలా ప్రెస్ చేయగానే అలా అయిపోవాలి. సో అంతే. ఇంకా కొంచెం మెత్తగా ఉడికించుకున్నా అన్న అది మీ ఇష్టం. సో ఇలా అవి ఉడికిన తర్వాత కొంచెం జస్ట్ ఒక 1.5 స్పూన్ అలా కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మీ ఇష్టం బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో అది కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత 1 కప్ నల్ల బెల్లం తీసుకుంటున్నానండి నేను. తాటి బెల్లం అని కూడా అంటారు దీన్ని. సో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నా దగ్గర వైట్ బెల్లం ప్రెజెంట్లో లేకుండా ఉండే, నార్మల్ బెల్లం. సో అందుకనేసి నేను నల్ల బెల్లం వేసుకున్నాను. కలర్ కొంచెం చూడ్డానికి భయపడేలా ఉంది, బట్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది. లాస్ట్లో కొంచెం ఒక 3 ఏలకులు ఇట్లా కొట్టేసి వేసుకున్నాను. సో బెల్లం అంతా కరిగిన తర్వాత నేను ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నానో అదే కప్పుతో బియ్యపు పిండి అయితే తీసుకున్నాను. పొడి బియ్యపు పిండి ఇంకా బాగుంటుందంట. మీరు ఉంటే ట్రై చేయండి, లేదంటే నార్మల్ మనకి ప్యాకెట్స్ బియ్యపు పిండి దొరుకుతుంది కదా, సో అదే యూస్ చేయొచ్చు. నేనైతే అదే యూస్ చేశాను. ఇలా మనకి ఉండలు లేకుండా క్లీన్గా కలుపుకోవాలి. వేడి మీదనే స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో 1.5 స్పూన్ అట్లా గీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ గీ మొత్తం పిండికి మొత్తం పట్టేటట్టు. సో అలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం లైట్గా గోరెచ్చగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన షేప్స్ అంటే ఉండ్రాళ్ళు, అప్పలు, కుడుములు అట్లా మనం షేప్స్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను కుడుములు చేస్తున్నాను చూడండి. ఇలా గీ అయితే చేతికి అప్లై చేసుకొని ఇలా మన ఫింగర్స్తో ఇట్లా ఒత్తేసుకోవడమే. ఆయిల్ కావాలంటే ఆయిల్, గీ కావాలంటే గీ, ఏదో ఒకటి చేతికి పెట్టుకొని మనం ఒత్తుకోవడం వల్ల మనకి చేయి కాలదు అండ్ అవి స్ట్రెచ్చర్ బాగా వస్తుంది. సో ఇవి కుడుములు అయిపోయాయి. ఇవి ఉండ్రాళ్ళు. సో ఇలా నేను చేతితో ఒత్తేసి చాకుతో ఇట్లా ఘాట్లు పెట్టేసుకున్నాను. అలా షేప్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి, అంత మంచిగా రాలేదు. సో లాస్ట్లో అయితే అప్పాలుగా అయితే చేసుకున్నాను. సో 3 షేప్స్ అయితే చేసుకున్నాను నేను. సో లాస్ట్లో స్టీమ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. సో నేను ఇలా అరిటాకు వేసేసి ఒకటి జల్లెడి ప్లేట్ పెట్టేసి స్టీమ్ చేసుకున్నాను. సో ఫైనల్గా అయితే లుక్ ఇది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.